తెలంగాణలో జగిత్యాల జిల్లాలో ధర్మపురి దేవస్థానం నరసింహస్వామి గుడి ఉన్నదండి. అక్కడ మేము వదిన మరదలం అందరం కలిసి గంగా స్నానానికి వెళ్ళాము. గంగా స్నానాలు చేసి కార్తీక మాసాలు వెళ్ళాము. కార్తీక దీపాలు గంగమ్మ తల్లికి వదిలేసాము. అక్కడ పవిత్రంగా గంగమ్మ తల్లికి పూజలు చేసుకొని దీపాలు అలా వదిలాము చూడండి. పవిత్రమైన గంగలో భక్తితోటి పూజలు చేసుకొని ఆ తర్వాత అందరం కలిసి నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళాము. అక్కడ నరసింహస్వామి దేవస్థానంలో లోపల ఎంట్రన్స్లో వెళ్ళగానే అదిగో లోపల ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళగానే యమధర్మరాజు గుడి ఉన్నదండి. ఎక్కడ లేదంట తెలుగు రాష్ట్రాలలో. యమధర్మరాజు ఎంత బాగున్నాడో చూడండి. యమధర్మరాజు అక్కడ యమధర్మరాజుని దర్శించుకున్న తర్వాత గరుడ స్తంభాన్ని దర్శించుకొని కోతులు చూడండి పాపం ఆకలికి ఉసిరికాయ దీపాలు కూడా తింటుంది. అవి ఆనించి నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారిది అద్దాల మేడ ఎంత బాగుందో చూడండి. ఆ తర్వాత అక్కడ పురాతనమైన ఇసుక స్తంభం ఉన్నది చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.